ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రత్యేక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్. డ్రాగన్లో నటించడానికి ఓకే చెప్పడం ఎన్టీఆర్ తీసుకున్న మోస్ట్ డిఫికల్ట్ డెసిషన్. మునుముందు ఎలాంటి సంచలనాలు దాచి ఉంచిందో చూడడానికి వెయిటింగ్. నా భార్యతో సహా నా టీంలోని వారందరూ నాపైన అసహనం వ్యక్తం చేశారు. నీల్ మార్క్ సిగ్నేచర్ స్టైల్ అయిన రా అండ్ రస్టిక్ యాక్షన్ వాతావరణం డ్రాగన్. ప్రశాంత్ నీల్ పవర్ఫుల్ ఎలివేషన్స్లో ప్రెజెంట్ చేయడంలో సిద్ధహస్తుడు. డ్రాగన్ ఇండియన్ కమర్షియల్ సినిమా మేకింగ్ శైలినే సరికొత్త ట్రెండ్ సెట్. తాను రాసిన క్యారెక్టర్లలో మోస్ట్ డార్క్ క్యారెక్టర్ లూగర్. జూన్ 4వ తేదీన దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజును పురస్కరించుకొని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రత్యేక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? లూగర్ పాత్ర కోసం ఎన్టీఆర్ 4 నెలల్లోనే 15 కిలోల బరువు తగ్గారు. ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు డిస్కషన్ పాయింట్. గూగుల్ ప్రకారం లూగర్ అనేది జర్మన్ 9mm సెంటీమీటర్ ఆటోమేటిక్ పిస్టల్. ఇక స్టోరీలోకి వెళ్తే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ డ్రాగన్. ఫస్ట్ టైం ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పైన నందమూరి అభిమానుల్లో, యాక్షన్ ప్రియుల్లో భారీగా అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే జూన్ 4వ తేదీన దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజును పురస్కరించుకొని ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రత్యేక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. తారక్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ బర్త్డే విషెస్లో ప్రశాంత్ నీల్ పైన తనకున్న గౌరవాన్ని, నమ్మకాన్ని ఎంతో అద్భుతంగా వ్యక్తపరిచారు. హ్యాపీ బర్త్డే డైరెక్టర్ గారు, మీరు వెండి తెరపైన ఆవిష్కరించే కథలాగానే ఈ ఏడాది కూడా మీకు అంతే గ్రాండ్గా, అద్భుతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ప్రశాంత్ మన కాంబినేషన్ మునుముందు ఎలాంటి సంచలనాలు దాచి ఉంచిందో చూడడానికి నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ కూడా ఎన్టీఆర్ చేసిన కామెంట్ ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ఎంత పవర్ఫుల్గా సిద్ధమైందో పరోక్షంగా స్పష్టం చేస్తోంది. ఈ పుట్టినరోజు శుభాకాంక్షల సందేశంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేసిన ఒక ప్రత్యేకమైన వర్కింగ్ స్టిల్ ఇప్పుడు అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. సినిమాలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్న సెట్లో చేతిలో మైక్ పట్టుకొని సీరియస్గా ఆలోచిస్తూ నడుస్తూ కనిపిస్తున్నారు. ఆయన వెనుక భాగంలో కొందరు మనుషులు కింద పడిపోయి ఉండడం, నేలపైన మంటలు మండుతూ ఉండడం సినిమా పైన ఆసక్తిని మరింత పెంచుతోంది. నీల్ మార్క్ సిగ్నేచర్ స్టైల్ అయిన రా అండ్ రస్టిక్ యాక్షన్ వాతావరణం ఈ స్టిల్లో క్లియర్గా కనిపిస్తుండడంతో ఎన్టీఆర్ను ఆయన ఏ రేంజ్లో చూపించబోతున్నారో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో శరవేగంగా పెరుగుతోంది. కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి సూపర్ హిట్లతో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోలను అత్యంత పవర్ఫుల్ ఎలివేషన్స్తో ప్రజెంట్ చేయడంలో సిద్ధాస్తుడు. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఎదురులేని నటన, హై ఎనర్జీ, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో ఏ పాత్రలో అయినా విశ్వరూపం చూపగల నేర్పరి. ఈ ఇద్దరు పవర్ హౌస్ ప్రతిభావంతులు ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం వల్ల ఈ చిత్రం ఇండియన్ సినిమాని మరోసారి గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే కమర్షియల్ వండర్గా నిలుస్తోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా తారక్ తన కామెంట్లలో సంచలనాలను దాచిపెట్టామనే హింట్ ఇవ్వడంతో వాటిని ఫ్యాన్స్ కోసం తొందరలోనే రివీల్ చేస్తారని ఆశిస్తున్నారు. ప్రశాంత్ నీల్ చిత్రాల్లో ప్రత్యేకమైన డార్క్ అండ్ రస్టిక్ యాక్షన్ ప్రపంచం. ఎన్టీఆర్ లాంటి హై వోల్టేజ్ ఎమోషనల్ స్టార్ తోడైతే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వడమే కాకుండా ఇండియన్ కమర్షియల్ సినిమా మేకింగ్ శైలిలో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్ళు ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్తో పిలుచుకున్న ఈ చిత్రానికి అఫీషియల్ టైటిల్ అనౌన్స్ చేశారు. తారక్ బర్త్డే స్పెషల్గా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. డెవిల్ జన్మించాడు అంటూ వచ్చిన ఈ వీడియో అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్గా షూటింగ్ చేస్తున్న ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. డ్రాగన్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పడం ఎన్టీఆర్ తీసుకున్న మోస్ట్ డిఫికల్ట్ డెసిషన్స్లో ఒకటని ప్రశాంత్ నీల్ అన్నారు. ఇప్పటి వరకు తాను రాసిన క్యారెక్టర్లలో మోస్ట్ డార్క్ క్యారెక్టర్ ఈ సినిమాలో తారక్ పోషించిన లూగర్ పాత్ర అని పేర్కొన్నారు. ఇండియన్ సినిమాలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ విలన్స్ ఈ సినిమాలో నటిస్తున్నారని, తాను రాసిన పవర్ఫుల్ విలన్ రోల్స్లో లూగర్ ఒకటని తెలిపారు.
ఆడియన్స్ని మిస్లీడ్ చేయకూడదని అనుకున్నానని, అందుకే ఆఫ్ఘన్ ట్రేడ్ కంపెనీలో ఎన్టీఆర్ కూడా ఒక విలన్ అని అది గ్లిమ్స్లో వెల్లడించామని చెప్పారు. ఏకంగా 4.5 నిమిషాల డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ చేయడం గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, ఈ సినిమాకు సంబంధించిన సమాచారాన్ని మేము వెల్లడించడం ఇదే మొదటిసారి. ఒక కథ చెప్పడం ప్రారంభించాక ప్రేక్షకులు ఆ కథలో మమేకమవ్వాలని కోరుకుంటాను. అందుకే మేము ఏం చెప్పాలనుకుంటున్నాము, ప్రేక్షకులు ఏం వినాలి అనే అంశాలపైన దృష్టి సారించడం ఉత్తమమని నేను భావించాను. దీని వెనుక వేరే ఉద్దేశం ఏదీ లేదు. ఇది కేవలం మా సినిమా గురించి చెప్పడానికి మాత్రమే అని తెలిపారు. నేను గత 25 ఏళ్లుగా ఎన్టీఆర్కు పెద్ద అభిమానినని, ఆయన నటించిన మాస్ సినిమాలని చూశాను అని, ఫైనల్గా ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. 5 ఏళ్ల క్రితం తొలిసారి మేము మీట్ అయ్యాం. ఇప్పుడు స్టోరీ లైన్ అప్పుడు స్టోరీ లైన్ చెప్పాను. ఏ క్యారెక్టర్ అయినా రైటా రాంగా అనేది ఆలోచించలేదు. డ్రామా పండుతుందా లేదా అనేదే చూశారు. అలా కథ పూర్తి చేసేందుకు నాకు 3 సంవత్సరాలు పట్టింది. ఒక పెద్ద హీరో ఇలాంటి క్యారెక్టర్ చేయడం పెద్ద రిస్క్ అని తెలిసినా అంగీకరించారు. ఇది ఆయన తీసుకున్న మోస్ట్ డిఫికల్ట్ డెసిషన్స్లో ఒకటని ప్రశాంత్ నీల్ చెప్పారు. తుపాకీ పేరైన లూగర్ను తారక్ క్యారెక్టర్కు ఎందుకు పెట్టారన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అన్నారు. లూగర్ పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు. కేవలం 4 నెలల్లోనే 15 కిలోల బరువు తగ్గారు. ఆయన చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఆయన చాలా బలహీనంగా, పాలిపోయినట్లుగా, అనారోగ్యంతో కనిపించడం మొదలుపెట్టారు. వెంటనే బరువు తగ్గడం ఆపమని చెప్పినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆయన భార్యతో సహా నా టీంలోని వారందరూ నాపైన అసహనం వ్యక్తం చేశారు. కానీ ఆయన మాత్రం బరువు తగ్గడం ఆపలేదు. నా విజన్ కోసం తాను ఏదైనా చేస్తానని చెప్పారు. పని పట్ల ఆయన డెడికేషన్ అలాంటిది. ఈ కథలోని డ్రామా పాటను మేమిద్దరం కలిసి రాశామని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.